జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువుని యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం సృష్టికర్తన దేవుని బోధనమా మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడనని ప్రభువుని యేసుక్రీస్తు దేవుడు భూలోకంలో బతుకున్న మనుషులందరికీ బోధించాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు దొరుకును, తట్టండి మీకు తీయబడును. దేవునికి మహిమకరం. అడగండి 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 అంటే ప్రభువుని యేసుక్రీస్తు దేవుని ఆరోగ్యం ఏమని అడగాలి, ఆనందం ఏమని అడగాలి, సంతోషం ఏమని అడగాలి, సమాధానం అని ఏమని అడగాలి, ఉద్యోగం ఏమని అడగాలి, ఉల్లాసం ఏమని అడగాలి. అడగండి అడగండి అంటే బంగారు అడగకూడదు, కిలా అడగండి అడగండి అంటే ఇల్లు అడగకూడదు, అడగండి అడగండి అంటే కారు అడగకూడదు, అడగండి అడగండి అంటే ఈ లోకంలో సుఖభోగాలకు సంబంధించినట్టు అడగకూడదు. ఏం అడగాలి? ప్రభువుని యేసుక్రీస్తుని, అయ్యా యేసు ప్రభువా నాకు మారు మనసు దయచేయమని అడగాలి, నాకు రక్షణ దయచేయమని అడగాలి, నాకు బాప్తిసం దయచేయమని అడగాలి, నాకు విశ్వాసం దయచేయమని అడగాల. యేసుక్రీస్తు ప్రభుని ఏమడగాలంటే అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు దొరుకును, తట్టుడి తీయబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. దేవునికి మహిమకరమే గాక. ఒక చిన్న పిల్లగాని తోలుకొని ఒక తండ్రి చిన్న పిల్లగా నడిచే పిల్లగాని తోలుకొని రోడ్డు పొడుతూ వెళ్తున్నాడంట. ఇది ఒక ఉపమానం. వెళ్తూ వెళ్తుంటే తాటాకుతోనే అల్లిన బుట్టలు ఉంటాయి కదా, తాటాకుతోనే అల్లిన బుట్టలు ఆయన ఎదురొచ్చాడు. నానా నాకు బుట్ట కావాలని అడిగితే ఆ బుట్టను కొనిచ్చాడు. బుట్టను కొనిచ్చిన తర్వాత కొంచెం ముందుకు పోయిన తర్వాత ఏనుగా వచ్చిందంట. ఏనుగ, నాయనా నాకు ఏనుగు కావాలంటే ఏనుగను కొనిచ్చాడు. ఏనుగను బుట్ట కావాలంటే కొనిచ్చాడు, ఏనుగు కావాలంటే కొనిచ్చాడు. తరువాత ఆ ఏనుగని బుట్టలు పెట్టమని అడుగుతున్నాడట. ఏనుగని లేపి బుట్టలు పెట్టు అన్నాడు. అప్పుడు పడో పిల్లగాని కొట్టిందట. కానీ ఏం అడగాల, ఏది అడిగితే అది ఇస్తాడా తండ్రి? ఏడు కదా. కొడుకంటే ప్రేమనే, పిల్లలంటే చాలా ప్రేమనే. కానీ వాళ్ళు ఏమడిగితే అది తండ్రి ఏడు. వాళ్ళకి ఏం అవసరమో ఎంతవరకు అంతవరకు ఇస్తాడు. అట్లనే సృష్టికర్తన దేవుడు కూడా ప్రపంచ మనుషులకు తండ్రి. భూలోకంలో ఉన్న స్త్రీ పురుషులందరూ కూడా సృష్టికర్తన దేవుడు తండ్రి తండ్రి తండ్రి. కానీ ఏది పడితే అది అడిగితే ఆయన ఏడు, ఏది పడితే అది అడిగితే ఏడు. నీ పరలోకమైన తండ్రికి ఏది ఇష్టమో అది అడుగు. పరలోకమైన తండ్రి భూలోకంలో ఉన్న మనుషులందరూ క్షేమం కోరే తండ్రి, మనుషుల ఆరోగ్యం అవశ్యం కోరే తండ్రి, మనుషుల మేలు కోరే తండ్రి. సృష్టికర్తన దేవుడు యేసు ప్రభువుని అడిగితే అది ఇస్తాడు. కానీ నువ్వు చేరానివి అడగరానివి అడిగితే ఆయన ఇయ్యడు. కనుక మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు దొరుకును, తట్టండి మీకు ఇవ్వడం. అంటే ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నారండి. ఉపవాస ప్రార్థన నుండి, విజ్ఞాప ప్రార్థన నుండి, అబ్బాబ్బాబ్బా యేసుక్రీస్తు దేవుని సృష్టికర్తన దేవుని అడిగి 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 మనుషులు అలిసిపోయి ప్రార్థన బంద్ చేస్తున్నారు, ఆరాధన బంద్ చేస్తున్నారు, చర్చికి వెళ్ళేది బంద్ చేస్తున్నారు, యేసు ప్రభు సేవకి కానుకలు ఇచ్చేది బంద్ చేస్తారు. ఎందుకంటే దేవుడు ఎంత అడిగినా ఇయ్యలేదు కదా అని అలుగుతున్నారు దేవుని మీద. సృష్టికర్తన దేవుని మీద మనుషులు అలిగి 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 ప్రార్థన చేసేది మానుతున్నారు, స్తుతించేది మానుతున్నారు, ఆరాధించేది మానుతున్నారు. యేసు ప్రభు చర్చికి వెళ్ళేది పోయి మానిపోతున్నారు. ఎందుకని? దేవుడిని అడిగింది ఇయ్యలేదని. పిల్లలు కూడా చాలా మట్టుకు తండ్రిని సెల్ ఫోన్ అడుగుతారు, కొనిస్తాడు. సెల్ ఫోన్ కొనిస్తాడు కానీ ₹1,00,000 సెల్ ఫోన్ ఇయ్యాడు. సెల్ ఫోన్ కొనిస్తాడు అంతే. బట్టలు ఎడతారు కానీ ₹1000 బట్టలు ఎడతారు. ₹1000 బట్టలు కొనిస్తారు వాళ్ళకి ఏం కావాలో అట్లా. కానీ రకరకాల వస్తువులని తల్లిదండ్రులను అడిగి ఇబ్బంది పెడతా ఉంటారు. చాలా మట్టుకు బట్టలని, బంగారని, ఇల్లని, కారని, సెల్ అని తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పెడతారు పిల్లలు. అలాగనే సృష్టికర్తన దేవుని యేసుక్రీస్తు దేవుని కూడా భూమి మీద మనుషులు రకరకాలుగా అడుగుతున్నారు. సేవకులు అడుగుతున్నారు, సంఘ పెద్దలు అడుగుతున్నారు, హాస్టల్ అడుగుతున్నారు. చాలా మట్టుకు ఎలక్షన్ అప్పుడు నేను గెలవాలని అడుగుతారు, దేవుణ్ణి అడుగుతారు. నేను గెలవాలని అడుగుతారు కదా. కొందరు గెలుస్తారు, కొందరు ఓడిపోతారు. సంఘ పెద్దలు గుంటాను కూడా ఎలక్షన్ వస్తుంది, సంఘ పెద్దల ఎలక్షన్. ఈ సంఘ పెద్దలు గెలవాలని యేసు ప్రభుని అడుగుతారు, ఆ సంఘ పెద్దలు గెలవని యేసు ప్రభు ఒక్కడే గెలుస్తారు, కొంతమంది గెలవలేరు. కనుక ప్రభువుని యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి అడిగి 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 మనుషులు అలిసిపోతున్నారు. ఏం అడిగాలో దేవుని చిత్తం.
దేవుని చిత్తం ఏదో అదే జరుగుతుంది. నువ్వు ఎంత అడిగినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత గోజాడినా, ఎంత ఉపవాసం ఉన్నా యేసు ప్రభు నీ మేలు నా మేలు కోరి ఇస్తాడు. కనుక నీకు ఏది పడితే అది ఈడనే. మనం అడిగితే ఈడు చాలా మట్టుకు మంచి వర్షాలు కావాలంటారు, వర్షాలు ఇస్తాడు. మంచి పంటలు ఇస్తాడు. మంచి ధరలు కావాలి, ధరలు రావు. కనుక దేవుని బిడ్డలారా, భూత్పూర్లో నేను ఉన్నప్పుడు కొంతమంది యవనస్తులు వచ్చి, అన్నా ఒక లారీ కింద పడాలి ప్రార్థన చేయని అడిగేవారు. ఒక లారీ భూత్పూర్ బైపాస్ ఉంది కదా, వచ్చి రాత్రిపూట యవనస్తులు వచ్చి, అన్నా ఒక లారీని కింద పడితే అవి సామాన్ ఎత్తుకుపోతామన్నా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. లారీ డ్రైవర్ ఏం చేస్తాడు? లారీ ఎక్కినప్పుడు సృష్టికర్త అనే దేవునికి మొక్కి, అయ్యా ఈ లారీ యాక్సిడెంట్ కాకుండా, పంచర్ కాకుండా, కింద పడకుండా ఈ లారీ కర్నూలు నుండి హైదరాబాద్ క్షేమంగా చేరాలని డ్రైవరు కండక్టర్లు దేవునికి మొక్కితారు. క్షేమంగా లారీ ప్రయాణం చేయాలి. అది కదా ఈ దొంగలు ఏమంటున్నారు? లారీ కింద పడాలని ప్రార్థన చేయండి, లారీ కింద పడాలి. అంటే లారీ క్షేమంగా వెళ్ళడము కోరుకోవడం మంచిది, కానీ లారీ కింద పడాలా, ఆ సామాను మేము ఎత్తుకోపోవాలా అనేది తప్పు. అవును లేదు? కొంతసారి ఏం చేస్తుందో రైలు కింద పడి దెబ్బలు తగిలి చాలా నానాక దెబ్బలు పడితే దొంగలు ఏం చేస్తారు? ఉన్న బంగారు దోసుకుంటుంటారు. అయ్యో పాపం దెబ్బ తగిలింది కదా, అయ్యో బంగారు ఎత్తుకొని మనిషి ప్రాణం ముఖ్యం కదా అని ఎవరు ఆలోచించారు. ప్రతి ఒక్కరూ స్వార్థప్రియులుగా అడుగుతారంటారు. సృష్టికర్త అనే దేవుని రకరకాలుగా మనుషులు అడుగుతుంటారు. తాగుబోతేమో కళ్ళు కావాలని అడుగుతారు, కొంతమంది తిండిపోతులేమో మటన్ చికెన్ కావాలని అడుగుతారు. రకరకాలుగా దేవుని అడిగి అలిసిపోతున్నారు. భూలోకాల మనుషులు ఉపవాస ప్రార్థనలు చేసి అడుగుతున్నారు. సృష్టికర్త అనే దేవుడు ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడే మీకు ఇవ్వబడును, వెతకండి మీకు దొరుకును, తట్టండి మీకు తెప్పబడును. 3 విషయాలు చెప్తున్నాడు. అడగండి ఇవ్వబడుతుంది, వెతకండి దొరుకుతుంది, తట్టండి తీయబడుతుంది. అంటే పరలోకమైన తలుపు వెతకాల. సృష్టికర్తని దేవుని పాదాలు ఎతకాల, సృష్టికర్తని దేవుని రాజ్యం ఎతకాల, సృష్టికర్తని దేవుని సన్నిధి ఎతకాలని అని అర్థం. కానీ ఈ లోకంలో సుఖభోగాల్లో వస్తువులు, డబ్బులు, బంగారు, ఉద్యోగము, ప్రమోషన్లు కాదు. ఇల్లు మీద ఇల్లు కట్టాలని అడగడం కాదు, బంగ్ల మీద బంగ్ల కట్టాలని కాదు, షేర్ మీద కొనాలని, ప్లాట్లు కొనాలని, పెళ్ళిళ్ళు చేసుకోవాలని, పెళ్ళిళ్ళ కొరకు అడగడం, తర్వాత పెళ్ళిళ్ళకి పిల్లల కొరకు అడగడం. రకరకాలుగా మనుషులు సృష్టికర్తన దేవుని అడిగి అలిసిపోయి ప్రార్థన చేసేది పని చేస్తున్నారు, ఆరాధన పని చేస్తున్నారు, స్తుతించేది పని చేస్తారు, యేసుక్రీస్తు దేవునికి సువార్త సేవ కానుకలు ఇచ్చేది పని చేస్తున్నారు మనుషులు. కానీ యేసుక్రీస్తు దేవుడు మాత్రం అడగకున్న ఆయన సూర్యుడు చంద్రుడిని ఉదయింపజేస్తున్నాడు, గాలి నీళ్ళు ఇస్తున్నాడు. గాలి బంద్ చేస్తలేడు కదా, నీళ్ళు బంద్ చేస్తలేడు కదా, ఆహారం బంద్ చేస్తలేడు కదా. నువ్వు అడిగినా అడగపోయినా ప్రపంచ మనుషులందరూ పోషించే బాధ్యత సృష్టికర్త దేవుడు యేసు ప్రభుదే. పోషించాలా, సంరక్షించాలా, స్వస్థతపరచాలా, ఆరోగ్యమేయాల, ఆవిష్యాల, నిత్య జీవమేయాల, పరలోకమేయాల. ప్రజల వరకు ప్రభునేసుక్రీస్తు దేవుడు పరలోకం విడిచిపెట్టి దిగువచ్చి శిలువ మరణం పొందాడు. శిలువ మరణం లోకంలో మనుషులందరి పాపదోషముల కొరకు క్రీస్తు శిలువ మరణం పొంది మనకి నిత్య జీవము ఇష్టానికి పొందాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరంలో ఒక రక్త బొట్టు కూడా మిగిలిసుకోక, రక్త చుక్క మిగిలిసుకోక శిలువలో మొత్తం రక్తమంతా కార్చాడు. ఎందుకు అడుగుతారండి? యేసు ప్రభు ఇచ్చిన ఆవశ్యను బట్టి, రూపురేఖలు బట్టి, గాలి నీళ్ళు బట్టి, ఇచ్చిన దాన్ని బట్టి సృష్టికర్త అనేది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కృతజ్ఞత అర్పణలు అర్పించాలి. నేను మాత్రం అడిగానండి, నేను ఎప్పుడు అడిగాను, నా తల్లి గర్భం మీద పుట్టిన కానీ ఈ రోజు వరకు దేవుడిచ్చిన గాలి, నీళ్ళు, ఆరోగ్యం బట్టి, ప్రమాదాలు తప్పించడానికి, రోగాలు తప్పించి, యాక్సిడెంట్లు తప్పించడానికి, నాకు ఆరోగ్యం కలిగేసిన కృతజ్ఞతాస్తుతులు చేస్తాను. రోజు ఉదయకాలం 3 గంటలకి లేచి భార్యనిచ్చావు, కుమారునిచ్చావు, కుమార్తెనిచ్చావు, ప్రభువా నాకు కిరాయి ఇల్లు ఇచ్చావు, నీకు వందనాలు స్తోత్రం. దుప్పట్లు ఇచ్చావు, బట్టలు ఇచ్చావు, ఆహారం ఇచ్చావు, వండుకోట తీర్థానికి గిన్నెలు ఇచ్చావు, అన్ని ఇచ్చినావని కృతజ్ఞతాస్తుతులు నాకు ఉన్నదానంతా బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. యేసు ప్రభుని నాకు ఇల్లు కావాలా, కారు కావాలా, బంగలు కావాలా, పేద చర్చి కావాలా అని అడిగాడు. అన్ని రకరకాలుగా అడిగి అలిసిపోతున్నారు సావుకులు కానీ, విశ్వాసులు కానీ, సంఘ పెద్దలు కానీ. కనుక మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు దొరుకును, తట్టండి తీయబడును. దేవునికి మహిమ కలిగిన గాక. వాక్యాలు ముగిస్తున్నాను. వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా ప్రభునేసు క్రీస్తు నామములో వందనాలు.